మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలంలో అందరిలో చూసే సమస్య ఏంటంటే జుట్టు రాలిపోవడం. చిన్నవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, మనందరికీ జుట్టే కదండి అదనపు అందాన్ని యాడ్ చేసేది. సో జుట్టు రాలిపోకుండా ఉండాలంటే ఎలాంటి హోమ్ రెమెడీస్ పాటించాలి, ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలు ఉన్నాయి అనే విషయాలు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిషన్ గారు, ఎండి ఆయుర్వేద. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, ప్రస్తుతం ఉన్న జనరేషన్లో చూస్తే నాకు జుట్టు రాలిపోతుంది, జుట్టు ఊడిపోతుంది, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇలా ఎన్నో టెక్నిక్స్ తోటి ట్రై చేస్తున్నారు జనాలు. సో అసలు ముఖ్యంగా ఈ జుట్టు రాలిపోయే సమస్య ఎందుకు వస్తుందంటారు అతి చిన్న ఏజ్లోనే? జుట్టు రాలే సమస్యకు 3 కారణాలు ఉంటాయండి. ఒకటి బ్లడ్ ప్యూరిఫికేషన్ ప్రాపర్గా లేకపోవడము, ఇంకోటి ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది ఒకటి, ప్లస్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్, ఇంకొక 4th పాయింట్ ఏంటంటే డాండ్రఫ్ అంటే చుండ్రు. ఓకే. సో ఈ 4 రకాల కారణాలు ఉంటాయి. చాలామంది కూడా ఈ జుట్టు రాలడం అనేది కామన్ థింగ్గా భావించేసి హెయిర్ ఆయిల్స్ చేంజ్ చేయడము, లేకుంటే ఒక షాంపూ, ఆనియన్ ఉన్న షాంపూ అని, లేకుంటే నీమ్ అని, అలోవెరా అని ఉన్న షాంపూస్ అని అలా చేంజ్ చేస్తూ పోతూ ఉంటారు. బట్ కాస్టివ్ ఫ్యాక్టర్ ఏంటి అనేది మనం ప్రాపర్గా మన యొక్క లైఫ్ స్టైల్ను గమనించేసుకొని, హిస్టరీ అంతా తరుగా తీసుకొని ఏది కారణం అయితే ఉంటుందో దాన్ని మనం అవాయిడ్ చేస్తూ ప్రాపర్గా మనం మెడిసిన్ కానీ లేకుంటే ట్రీట్మెంట్ కానీ తీసుకుంటే మనకి హెయిర్ ఫాల్ అనేది చిన్న సమస్యగానే కనపడుతుంది. కొంతమంది హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కానీ, స్కార్ఫ్ ఎక్కువ వాడడం వల్ల జుట్టు రాలిపోతుందని కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా సార్. ఈ స్కార్ఫ్ వాడడం వల్ల కూడా జుట్టు అనేది రాలిపోతుందంటారా? హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మనకు జుట్టు రాలే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కొందరిలో హీట్ బాడీ ఉండే అవకాశం, వేడి శరీరం ఉన్న వాళ్ళకి ఉంటుంది. సో ఈ హెల్మెట్ వల్ల ఏమవుతుందంటే అక్కడ స్కాల్ప్ మీద ఒక ఛాన్సే పెట్టుకోవడం వల్ల ఒక హీట్ జనరేట్ అవుతుంది. అంటే మనకు అది గాలికి మనకు బయటికి ఎక్స్పోజ్ కాదు కదా, సో హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ జనరేట్ అయినప్పుడు అక్కడ ఏదైతే ఎయిర్ ఫాలికిల్ ఉంటుందో అక్కడ డ్రై అయిపోయి అది ఈ హెయిర్ ఫాలింగ్ ఎక్కువ కావడానికి కారణమవుతూ ఉంటుంది. సో చాలామంది హెల్మెట్తో పాటు దాంట్లో ఇంకొక క్లాత్ పెడుతూ ఉంటారు. సో అది కూడా అంటే చెమట వస్తుంది అనేది పెడుతూ ఉంటారు. అది ఇంకా కారణం ఎక్కువ కావడానికి కారణం అవుతుంది కనుక అది తగ్గలేదు. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు అలోపతికి వస్తే మనకి ఎన్నో ట్రీట్మెంట్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, అలాంటి పిఆర్పి టెక్నిక్స్ అని చాలా ఉన్నాయి. అలా కాకుండా మనం ఆయుర్వేదానికి వస్తే ఎలాంటి చికిత్సలు ఉన్నాయి జుట్టు రాలిపోయే వాళ్ళకి? ముఖ్యంగా హెయిర్ ఫాల్ అనేది అంటే నార్మల్గా కూడా ప్రతి మనిషికి హెయిర్ ఫాల్ అనేది ఉంటుందండి. కొంత ఎక్కువ కావచ్చు, కొంత తక్కువ కావచ్చు, అందరికీ ఉంటుంది. అది కామన్ ప్రాసెస్. హెయిర్ ఫాల్ అవ్వడము, మళ్ళీ గ్రోత్ కావడం అనేది మన ఏదైతే గోర్లు అంటే నెయిల్స్ ఎట్లా పెరుగుతుంటే అది కూడా హెయిర్ పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ మన ఫాల్ అవుతుంది, వస్తూ ఉంటుంది. సో అది ఎక్కువైనప్పుడు మనకు ఒక సమస్య కనబడుతుంది. అది ఎందుకు ఎక్కువ అవుతుంది అనేది మనం ఆలోచించుకోవాలి. సో ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ మిగతా టెక్నిక్స్, మోడర్న్ టెక్నిక్స్ ఏవి కూడా ఏంటంటే ఇక మనకు అంటే హెయిర్ అనేది గ్రోత్ కాదు అనేటప్పుడు మనం వాడాల్సిన టెక్నిక్. అలా కాకుండా ఎర్లీ స్టేజ్లో ఉండి మన ప్రోటీన్ తక్కువైనప్పుడు ప్రోటీన్ తీసుకోవడము, ప్లస్ మన తైల సంస్కారం వెనకట్లో మనకు మంచిగా వారంకు ఒకసారి కానీ 2 సార్లు కానీ మంచి అభ్యంగం అంటే తైలమార్దన చేసుకొని మనకు తలస్నానం, తలంటూ అంటారు, తలస్నానం చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు అవన్నీ మర్చిపోయాను. చాలా మంది అసలు ఆయిల్ పెట్టడమే మర్చిపోయారు. కొందరు ఏమంటే ఆయిల్ ఎక్కువ పెట్టుకొని బయటికి వెళ్తున్నారు. సో అట్లా బయటికి ఆయిల్ మనకు హెయిర్ పెట్టుకుని బయటికి వెళ్ళిపోయినప్పుడు ఈ యొక్క పొల్యూషన్ అంతా కూడా మనం మామూలుగా బయటికి వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే ఈ పొల్యూషన్ ఎయిర్లో ఉన్న డస్ట్ అంతా పడి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే అక్కడే ఇరుక్కొని పోతూ ఉంటుంది. సో అతుక్కొని పోతుంది. దానివల్ల ఏమవుతుందంటే డాండ్రఫ్ ఇవన్నీ పెరగడము ఇట్లా అవుతుంది. కొందరేమో అసలు ఆయిల్ అనేది మర్చిపోయారు. అంటే ఎయిర్ ఫాలిక్లు ఏదైతే మన హెడ్ మీద ఉందో వాటికి మనం తైలం చేసినప్పుడు ఏమవుతుందంటే అది నరిష్మెంట్గా ఉపయోగపడుతుంది అన్నమాట. ఆ ఫాలిక్యుల్ ఏదైతే ఉందో మీరు ఏదైనా ఒక హెయిర్ తీసి చూడండి, చివర్లో మనకు ఒక ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, ఇట్స్ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. మరి అది ఈ ప్రాపర్గా డ్రై అయిపోయినప్పుడు హెయిర్ ఈజీగా పడిపోయే అవకాశాలు ఉంటుంది. సో దానికి మనం తైల సంస్కారం అంటే ఏంటంటే ఆయిల్ పెట్టుకున్నప్పుడు అది మనకు దానికి ఒక నరిష్మెంట్, మనం ఏ విధంగా భోజనం చేస్తుంటాం అది కూడా ఒక నరిష్మెంట్ లాగా పనిచేస్తుంది. నైట్ చాలామంది ఏం చేస్తారంటే హెయిర్కి మాత్రమే పెడతారు ఆయిల్. అట్లా కాకుండా ఈ స్కాల్ప్ మీద ఒక 10-15 మినిట్స్ మర్దన్ లాగా చేసుకొని ఓవర్ ద నైట్ పెట్టేసుకుని నైట్ అంతా వదిలిపెట్టి మార్నింగ్ మనం తలస్నానము, అది కూడా
షాంపూ అంటే కెమికల్ కంటెంట్ తక్కువగా ఉన్నా కానీ కుంకుడుకాయ రసం కానీ వాడితే ఏమవుతుందంటే పూర్తిగా ఈ ఆయిల్ అనేది పూర్తిగా వెళ్ళిపోకుండా కొంతవరకు ఉండిపోతుంది దాంట్లో. సో ఓకే. పూర్తిగా డ్రైనెస్ రాదనమాట. సో ఈ విధంగా కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ వాడుతూ ఉంటే మనము హెయిర్ ఫాల్ను ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. మీరు అన్నారు కదా డాక్టర్ గారు, డాండ్రఫ్ వల్ల కూడా హెయిర్ లాస్ ఉంటది అని. సో ఈ హెయిర్ లాస్ ఇంకా డాండ్రఫ్ ఈ రెండిటికి మనం ఇంట్లోనే న్యాచురల్‌గా ఏదైనా హోమ్ రెమెడీస్ చేసుకోగలుగుతామా? ఖచ్చితంగా. ఈ డాండ్రఫ్ ఉన్న వాళ్ళలో హెయిర్ ఫాలిక్యూల్ పెరిగే అవకాశాలుంటాయి. దాంతోపాటు మనము ఏ విధంగా చేయడం అనేది చాలా మందిలో డాండ్రఫ్ రాగానే నిమ్మకాయ రసం పెడుతూ ఉంటారు. సో అది డైరెక్ట్ నిమ్మకాయ రసం పెడితే మనకు తెలుసు నిమ్మకాయ రసం చూస్తే మనకి ఎంత ఘాటు ఉంటుందో తెలుసు. సో అది పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే సరే డాండ్రఫ్ కొంతవరకు తగ్గుతుంది. కానీ స్కాల్ప్ ఏమవుతుందంటే డ్రైనేజ్ డెవలప్ అవుతుంది. సో అట్లా కాకుండా ఈ నిమ్మకాయ రసంలో పెరుగులో కలిపి పెట్టడం కానీ, లేకుంటే ఆయుర్వేదిక్‌లో మనకు త్రిఫలా చూర్ణం ఉంటుంది. లేకుంటే ముల్తాని మట్టి అట్లా ఇటువంటి వాటిలో వైట్ ఎగ్‌లో కలపడము. సో ఈ విధంగా చేసుకుంటే ఏమవుతుందంటే దాని యొక్క నిమ్మరసం యొక్క తీవ్రతను తగ్గియచ్చు. ప్లస్ మనం పెరుగులో ఉన్న ప్రోటీన్ ఏమవుతుందంటే మనకు ఈ హెయిర్‌కు నరిష్మెంట్‌గా ఉపయోగపడుతుంది. సాఫ్ట్‌నెస్ క్రియేట్ చేస్తుంది. స్కాల్ప్ డ్రైనెస్ తగ్గిస్తూ ఉంటుంది. ఈ విధంగా మెంతులు పెట్టుకోవచ్చండి. హెయిర్ లాస్‌లో మనం మెంతులు వాడుతూ ఉంటాం. డాండ్రఫ్‌లో ఎక్కువగా మెంతులు యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. సో ఆ మెంతులను మనము క్రీమ్‌లో కలిపి పెట్టుకోవచ్చు, పెరుగులో కలిపి పెట్టుకోవచ్చు, లేకుంటే త్రిఫలా చూర్ణంలో కలిపి పెట్టుకోవచ్చు. వేరే ఏదైనా ఆయిల్‌లో గానీ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా చిన్న చిన్న చిట్కాలు మనం ఫాలో చేస్తే డాండ్రఫ్‌ను సులభంగా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా డాండ్రఫ్ ఉన్న వాళ్ళు చేయాల్సింది ఏంటంటే హెయిర్ బాత్ రెగ్యులర్‌గా తీసుకోవడము, పొల్యూషన్‌కు అవాయిడ్ చేయడము, బయటికి పొల్యూషన్ పోయినప్పుడు స్కాల్ప్ కట్టుకొని పోవడము, అటువంటి వాటిని చేస్తే మనము ఈజీగా మనము అరికట్టవచ్చు. డాక్టర్ గారు, కొంతమందికి ఏంటంటే నార్మల్‌గా హెయిర్ కోమ్ చేసుకునేటప్పుడు చాలా తక్కువగానే జుట్టు రాలుతుంది. కానీ కొంతమందికి ఎలా ఉంటదంటే ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు చాలా కుదుల్లో నుంచి చాలా చాలా హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది. సో ఇలా ఎందుకు జరుగుతుందంటారు? అంటే ఆయిల్ పెట్టుకోవడం మామూలుగా మనం కోంబింగ్ చేసుకున్నప్పుడు కూడా ఆ హెయిర్ అనేది రాలిపోతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే అది డ్రైగా ఉంటుంది కాబట్టి మనకు తెలియదు. ఓకే. మనము డ్రైగా ఉంటుంది కాబట్టి బయటికి హెయిర్‌లో కలిపి కొంచెం బయటకి పడిపోతుంది. చేతిలో కూడా డ్రైనెస్ ఉన్నప్పుడు తక్కువ ఉంటుంది. కాకపోతే ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే అది వెట్‌నెస్ ఉండి ఒక ముద్దలాగా మనకు కనపడుతుంది. సో దాంట్లో మనం ఏమవుతుందంటే సైకలాజికల్‌గా ఏమనుకుంటామంటే మనం ఇంత చాలా రాలిపోయిందే అనే ఫీలింగ్‌లో ఉంటాం. అట్లా ఏముండదు. జనరల్‌గా కూడా రాలిపోతూ ఉంటుంది. బట్ ఈ ఆయిల్ వాడినప్పుడు ఏమైతే మనకు ఆ సైకలాజికల్ ఫీలింగ్ మాత్రమే అది. సో మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు. ఆయిల్ సంస్కారం అనేది చాలా అవసరము. అది కూడా నార్మల్‌గా ఇప్పుడు జిడ్డు లేకుండా ఓన్లీ ఆయిల్ మాత్రం పెడుతున్నాం. అంటే దానిలో ఆయిల్‌నెస్ అంటే జిడ్డుదనం తీసేస్తున్నాం. మరి మనకు జిడ్డుదనం అవసరం. జిడ్డుదనమే మనకు హెయిర్‌కి అవసరం. సో అవన్నీ తీసేసి మనము మన యొక్క అవసరాల కోసం అంటే మన కన్వీనియన్స్ కోసం మనం వాడుతున్నాం. అట్లా కాకుండా ఎవరికైనా నైట్ పెట్టుకొని ఒకవేళ మనం మార్నింగ్ లైఫ్ బిజీగా ఉండి అలా ఆయిల్ పెట్టుకోకపోతే నైట్ పెట్టుకోవచ్చు. నైట్ పెట్టుకొని మార్నింగ్ మన హెడ్ బాత్ చేసుకుంటే బెస్ట్. ఇంకొకటి ఏంటంటే వీక్లీ మినిమం ట్వైస్ అంటే జెంట్స్ అయితే 3 టైమ్స్ చేసినా తప్పులేదు. ఎందుకంటే వాళ్ళ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కానీ బయట పొల్యూషన్ కానీ ఎక్కువ ఉంటారు. లేడీస్‌లో ఏంటంటే లాంగ్ హెయిర్ ఉంటుంది కాబట్టి 3 టైమ్స్ చేయలేరు. కొందరికి సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు 3 టైమ్స్ హెడ్ బాత్ చేస్తే మళ్ళీ తలనొప్పి కానీ జలుబు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు వీక్లీ ట్వైస్ అయినా ఖచ్చితంగా నైట్ ఆయిల్ పెట్టుకొని అది కూడా స్కాల్ప్‌కు మంచిగా మర్దనలాగా చేసుకొని మార్నింగ్ కుంకుడుకాయ రసం కానీ లేకుంటే ఎనీ హెర్బల్ ఈజీగా అంటే ఎక్కువ కెమికల్ లేని షాంపూతో పెట్టుకుంటే మనకు సులభంగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే జుట్టు బాగా ఒత్తుగా స్ట్రాంగ్‌గా ఉండి ఊడిపోకుండా ఉండాలంటే మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటదంటారు? హెయిర్ స్ట్రెంత్ కోసం ప్రోటీన్ డైట్ అవసరం అండి. పప్పు ధాన్యాలు ఎక్కువ తీసుకోవాలి, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి, ప్లస్ కాల్షియము, సోడియము, పొటాషియం లాంటివి ఉండేటివి ఏంటంటే బీరకాయ, సొరకాయ లాంటివి ఎక్కువ తీసుకోవడము, ప్లస్ ఎగ్ తీసుకోవడము, ప్రోటీన్ మిల్క్ ఈవెన్ పాలు కూడా, నెయ్యి కూడా, ప్లస్ ఇటువంటి యొక్క ప్రోటీను ప్లస్ మిల్క్ ప్రొడక్ట్స్ అనేటివి మనకు హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. జుట్టు రాలిపోయే సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి మీరు చెప్పిన చిట్కాలు కానీ డైట్ కానీ చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.